హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మా సంపాదన పురుష లక్షణం అనేది అసలు పోయాయి ఆ రోజులు. అవునమ్మా. ఎప్పుడో పోయాయి. అందరూ సంపాదించాలి, ఇద్దరు సంపాదిస్తే కూడా చాలని రోజులు వచ్చేసాయి. ఇక్కడ చాలా ప్రశ్న రోజులు కాదమ్మా, సరిపెట్టుకోని రోజులు. సరిపెట్టుకోని రోజులు వచ్చాయి. ఓకే, ఆ సరిపెట్టుకోని రోజుల్లో కూడా భర్త సంపాదన పెరగాలి అంటే అసలు భార్య చేయవలసిన పూజలు కానీ ఏదైనా పద్ధతులు కానీ తనలో మార్చుకోవాల్సిన పద్ధతులు కానీ ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఏమిటి అమ్మా, చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు ఇద్దరు సంపాదిస్తున్నారని. ఉమ్. అదేదో తన జీతం పెరిగేటట్టే ఆలోచించచ్చుగా. భర్త జీతం భర్త పెరగాలని జీతం. ఎందుకు వచ్చిన గోల? అంటే ఈవిడ రెస్ట్ తీసుకోవచ్చు కదా అని ఇంకా. అంటే అతని జీతం పెరిగితే ఈవిడ ఆ, ఉద్యోగం ఇంట్లో మానేయచ్చు కదా అనా? మానేయచ్చు కదా, హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు బానే కదా. ఉంది. ఉద్యోగం చెయ్యకపోతే అమ్మా ఉమ్. చాలా ఆదా అవుతుంది. ఏంటమ్మా మరొకసారి చెప్పండి. ఉద్యోగం చేయకపోతే ఆదా అవుతుందా? అది అవునమ్మా. ఎలా? కనీసం ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్ళేటందుకు ట్రాన్స్పోర్టేషన్ ఉందా? ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ట్రాన్స్పోర్టేషన్ ఆదా అవుతుంది. ఉమ్. ఆ, ఇంట్లో ఉంటే ఎక్స్ట్రా పెట్టుకునే పని వాళ్ళ పనులు తగ్గుతాయి. అవును. నార్మల్ గా ఉండే పని వాళ్ళు సరిపోతారు కానీ ఉమ్, ఉమ్, ఎక్స్ట్రా కూరలు తరగడానికి ఒకళ్ళు, పిల్లల్ని స్కూల్లో దింపి రావడానికి ఒకళ్ళు, స్కూల్ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ తను వచ్చేదాకా చూడడానికి మరొకళ్ళు, ఉమ్, వీళ్ళకి లేకపోతే ఈ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా కారుకు పెట్రోలు, లేకపోతే బండి పెట్రోలు, ఉమ్, ఇవన్నీ అయిపోయాయి. అప్పుడప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి. ఉమ్, అప్పుడప్పుడు అలసిపోయామని చెప్పి బయట నుంచి తెచ్చుకునేవి, ఉమ్. హడావిడిగా చేసేవి, ఇవన్నీ లేకపోవడం వల్ల చాలా బాగుంటుంది. తన ఆరోగ్యం బాగుంటుంది, పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. దానివల్ల వైద్యం ఖర్చులు తగ్గుతాయి. బాగా చెప్పారు. అంతేకాదు ఇంట్లో వాళ్ళ ఆరోగ్యము మనస్సే అంతేనే బోనస్ కూడా దొరుకుతుంది. ఉమ్, అంచేత హాయిగా ఉద్యోగం చేస్తే మాత్రమే డబ్బు సంపాదించటం అన్నది కాదమ్మా. ఉమ్. చక్క పెట్టుకోవడం కూడా. చాలా ఒకప్పుడు చాలా ఒక 30-40 ఏళ్ల క్రితమే అనుకుంటా, డేట్ నేను చెప్పలేను కానీ అప్పుడు ఒక చిన్న ఆర్టికల్ పడింది. లండన్లో ఒక కేసు, ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య తగాదా కేసు వస్తే ఆ అమ్మాయి ఏం చేయటం లేదు కనుక ఇన్సల్ట్ చేయటం ఏదో చేశాడు. ఉమ్, చేస్తే అట్లా కాదు, నేను చేసేది కూడా సంపాదన ఉంది, కాంపెన్సేట్ చేయాలి నాకు అని అడిగింది. ఉమ్, అంటే సరే జడ్జి పాపం లెక్క చూద్దామని కూర్చున్నాడు. ఉమ్. కూర్చుంటే అతని జీతానికన్నా ఎక్కువైంది ఆవిడ చేసే సర్వీసెస్ యొక్క ఓకే. ఉమ్, పేమెంట్స్. ఉమ్, ఉమ్, అంటే ఇల్లు మెయింటైన్ చేస్తుంది ఇన్ని పౌండ్లు, ఉమ్, వంట చేస్తుంది ఇన్ని పౌండ్లు, ఉమ్. లాండ్రీ చేస్తుంది ఇన్ని పౌండ్లు, రైట్. కుకింగ్ చేస్తుంది ఇన్ని పౌండ్లు, ఉమ్, లుక్స్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ ఇన్ని పౌండ్లు, ఇవన్నీ లెక్క కడితే ఇవి అతడి జీతాన్ని మించిపోయినాయి. ఇక మళ్ళీ ఎప్పుడూ అమ్మాయితో అతను తగాదా పడలేదట. దిస్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపెన్. ఓకే. కట్టు కథ కాదు. ఉమ్, ఉమ్, లండన్ కోర్టులో ఇద్దరు బ్రిటిషర్సే ఉమ్. వాళ్ళ మధ్య వచ్చినటువంటి ఒక కేసులో ఇచ్చినటువంటి నిర్ణయం. ఉమ్, కనుక సంపాదన అన్నది క్యాష్ రూపంలో ఇట్లా ఉండడమే కాదండి, ఇట్స్ ఇన్ కైండ్ ఆల్సో, రైట్. ఇన్ యాక్ట్ ఆల్సో. ఉమ్, కనుక అలా ఉండడం, పొదుపు చేసినంత పొదుపు చేయడం చాలా గొప్ప సంపాదన, వృధా చేయకపోవడం. ఉమ్, ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామమ్మా, మన చెత్తబుట్టలో ఉండే ఆహారం ఎక్కువ ఉంటుంది మనం తినేదానికన్నా చాలా మంది ఇళ్లలో, ఉమ్, ఉమ్, ముఖ్యంగా పిల్లలు, కొంతమంది ఇళ్లలో పెద్దవాళ్ళు కూడా, వాళ్ళకు కూడా లెక్క ఉండట్లేదు. ఉమ్, ఎంతైనా సరే ఏదో ఒకటి నచ్చకపోతే పడేస్తాం, ఏమైంది, ఉమ్, కక్కుతి పడాలా, సంపాదిస్తున్నాం, ఏమందుకు మనం ఎందుకు రేపటికి ఎందుకు ఉంచుకోవాలి, ఉమ్. బాగుంటే తింటాం లేకపోతే పారేస్తాం. అవును. ఇలా ఇక్కడి నుంచి మొదలుపెట్టి పర్సంటేజ్ 50%, 60% అని చెప్పినటువంటి డిస్కౌంట్లను చూసుకునే చీరలు, ఉమ్, అక్కర్లేకుండా అగ్రెసివ్ మార్కెటింగ్ వల్ల మీరు ఇది కొంటే బాగుంటుందని ఫోన్లు చేసి మరి అంటూ ఉంటే కొనే వస్తువులు, ఉమ్. ఈ వస్తువులు ఏం చేయాలో తెలియక, వీటిని ఎట్లా డిస్పోజ్ ఆఫ్ చేయాలో తెలియక ఇల్లు ఇరుకైపోయి కంగారు పడుతున్నవి. ఇవన్నీ మానేస్తే ఆదా కాదా? ఉమ్, ఒకసారి ఆలోచించి, ఒక్క నెల తాను ఉద్యోగానికి వెళ్ళినందువల్ల ఉమ్, ఏ ఏ సందర్భంలో ఎక్కడ ఖర్చు పెడుతుందో ఆ ఖర్చు అంతా తీసి, ఆ డబ్బంతా తీసి ఒక డబ్బాలో వేయడం మొదలు పెడితే తను సంపాదించింది, అంటే చిన్న జీతాలైతేనమ్మా, ఉమ్, ఉమ్, ఎక్కడో లక్షల్లో ఉండేవాళ్ళు, సిఇఓ పొజిషన్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడు, జనరల్గా ఉమ్, ఉమ్. కొన్ని స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళకి ఆటో ఖర్చులు కూడా ఉండవు వాళ్ళ జీతాలు, అవును. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉమ్, ఉమ్. కదా. అవును.
అందుకని పాపం వాళ్ళు నడిచి వెళ్ళి బస్సుల్లో వెళ్ళి నానా తిప్పలు పడతారు. అట్లాంటి వాళ్ళ దృష్టితో ఆలోచించి చూసినట్టు ఇట్లా ఉంటుంది కనుక పొదుపు గొప్ప సంపాదనమ్మా. పొదుపరితనం మళ్ళీ తేడా ఉంది. పొదుపరితనానికి పీనేస్తున్నాను అవును, చాలా మంది పీనాస్తనాన్ని పొదుపు అనుకుంటారు. కాదు, పీనాస్తనం లేకుండా పొదుపుగా అంటే ఉండడం. పీనాస్గా ఉన్న వాళ్ళు అది చెప్తారమ్మా, ఆ, ఇదే పొదుపు అని చెప్తారు. తను తినరు పెట్టరు. పెట్టరు. అవును. ఈ రెండు కాక తనకు కావాల్సిందే తిని ఎదుటి వాళ్ళకి కావాల్సినంత ఇచ్చి ఆ తర్వాత మిగిలింది వృధా చేయకుండా ఉండడం ఏదైతే ఉందో అది పొదుపరితనం అవుతుంది తప్ప కడుపు కట్టుకుంటే అది పొదుపు అవదు. కాపీనం అంటారు, అవుతుంది. దాన్ని పీనాస్తనం అంటారు. అంచేత అట్లా లేకుండా ఉండడం కూడా సంపాదనే. ఇంక మీరు అడిగిన పాయింట్ ఒకటి, నేను ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉన్నాను, నేను ఏం చేస్తే నా భర్తకి బాగా డబ్బులు ఇలా దిగబడతాయి, ఇది చాలా రాంగ్ యాటిట్యూడ్ అమ్మా. కాకపోతే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో ఎప్పుడు ఏడవకూడదు. కలకంటి కంట కన్నీరులికిన ఇంట సిరి తానొల్లనుండదు, అంచేత ఏడవకూడదు. లక్ష్మీదేవి తాను ఉండను అని చెప్పిన ప్రదేశాలు ఏమున్నాయో వాటిని గురించి తలుచుకుంటే సరిపోతుంది, లక్ష్మి ఉండేవి. ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ లో దాని గురించి మాట్లాడదాం అమ్మ. అసలు లక్ష్మి ఎక్కడ ఉంటుంది అనేది అమ్మ నోటి వెంట వినే ప్రయత్నం చేద్దాం. తన పేరులోనే ఉంది కదా లక్ష్మి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా లక్ష్మి ఎక్కడ ఉంటుంది, దేని వల్ల లక్ష్మి కలిసి వస్తుంది, ఈ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక పొదుపు గురించి మాట్లాడుతూనే అలాగే అసలు అమ్మాయిలు ఎలా ఉండాలి ఏమిటి అనేది ఈ వీడియోలో చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. పాటించే ప్రయత్నం చేయండి. పాటించాక నిజంగా మీలో మార్పు వచ్చినా లేదా పాటించిన తర్వాత ఏదైనా మీరు గమనించిన పద్ధతులు కానీ మీరు ఇంట్లో అబ్జర్వ్ చేసినవి కానీ ఏదన్నా ఉన్నా కానీ అవి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాంటి మార్పులే కదా కోరుకునేది ఇలాంటి వీడియోస్ ద్వారా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.